లక్ష్మీనాథమారంభాం శ్రీభూరిరాజాయ శ్రీమదే నారాయణ శ్రీమన్నారాయణ. హరే రామ నారాయణ. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వరియమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుద్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి శ్రుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సకనావతు సకనౌ భునస్తు సకవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణభూషణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. లోకగురుం గురుభిः సహ పూర్వైకోనుకులోత్తమదాసముదారం శ్రీనగపత్యభిరామగుణేశం దీప్తిజయానగురుం జగదేహం లోకాచార్యాదిగుణవే కృష్ణపాదస్య శూనవే సంసారభోగసంధస్త జీవజీవాతవే నమః. లోకాచార్య జీవజీవాతవే నమః. లోకాచార్యుదాకృపాపాత్రం కౌండిన్యకులభూషణం సమస్తాత్మగుణావానం సమస్తాత్మగుణావాసం వందే కురుకులోత్తమం. నమశ్రీజైరనాథాయ కుంతీనగరజన్మనే సుధాదరబ్ధపరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేదయా పాత్రం భక్త్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమయామకరం మునిం. శ్రీపిల్లలోకాచార్య దివ్య తిరువడిగలే శరణం వాడువారం పెలమానాడు దివ్య తిరువడిగే శరణం సమస్తదేవాయ విగ్రహాయ శ్రీభూనిలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చంద్రభూషణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. ప్రియపతియాయి శ్రీవైకుంఠనికేతనాయి నిత్యముక్తానుభాగ్యనాయి నిరతిశయ ఆనందయుక్త యుక్తనాయిరిక్కిర సర్వేశ్వరం. இதுதான் எட்டு திருவக்ஷரமாயி மூன்று பதமாயிருக்கும். இதுதான் எட்டு திருவக்ஷரமாயி மூன்று பதமாயிருக்கும். மூன்று பதமும் மூன்று அர்த்தத்தை சொல்லுகிறது. அதாவது
நசேஷத்வம் பாரதந்திரம் கைங்கரியம் இதில் முதல் பதம் பிரணவம்மு இது ஆ என்றும் ஊ என்றும் மா என்றும் மூன்று திருவக்ஷரம்மு மூன்று தாகியிலே தைரை நிறைத்து கடைந்து மூன்று தாகியிலே தைரை நிறைத்து கடைந்து வெண்ணெய் திரட்டுவா போலே மூன்று வேதத்திலும் மூன்று நட்சத்திரையும் எடுத்தது. ஸ்ரீமதே நாராயணாய நமஹ. ఇక్కడ మనకి పిడలోకాచార్య స్వామి వారు అష్టాక్షరి మంత్రం యొక్క అర్థాన్ని కృప చేయడం కోసం ముందు ఆ మంత్రమును అందులో ఉన్న అక్షరాలన్నీ అందులో ఉన్న పదాలన్నీ వాటి అర్థమేమిటి అనే దాన్ని క్లుప్తంగా ఇక్కడ వివరిస్తున్నారు. ఇదుదాన్ 8 తిరువక్షరమాయి, ఇది 8 అక్షరాలు కలిగి ఉంది. 3 పదమాయి, 3 పదములు కలిగి ఉన్నది అని ఇరుక్కు అలా ఉంది చెప్తున్నారన్నమాట. అయితే ఈ మంత్రంలో 8 అక్షరాలు 3 పదాలు ఉన్నాయి అనడానికి ఏమిటి నిదర్శనం అని చూపడం కోసం కూడా అదే ఇది ఉపనిషత్ సిద్ధమైనటువంటి వేదంలో ఉన్నటువంటి మంత్రం కనుక ఆ మంత్రమును చెప్పేటువంటి భాగమే ఇందులో ఓమిత్యగ్రీహాయత అనేటువంటి దాన్ని బట్టి మనకు 3 పదాలుగా అది ముందేదో తర్వాత ఏదో ఏ పదం తర్వాత ఎట్లా చెప్పాలో చెప్తూ అలాగే అందులో అది 8 అక్షరాలు ఉన్నట్టుగా చెప్పింది అంటూ మనకు ఆ శృతి విభాగాన్ని కూడా స్వామి ఉద్ధరించి వివరించారు. ఆ 3 పదాల్లో 3టికి 3 అర్థాలు ఉన్నాయి అని చెబుతూ దాంట్లో ఒకటి ఓం, రెండవది నమః, మూడవది నారాయణాయ అనే 3టిలో మొదటిది ఓం అంటే శేషత్వమును, నమః అంటే పారతంత్యమును, నారాయణాయ అంటే కైంకర్యమును అని ఈ 3 వేరువేరు పదాలు 3 వేరువేరు అర్థాలు ఇస్తాయని, ఈ 3ని కలిపిన తర్వాతనే వాక్యం యొక్క అర్థమవుతుందని ఇక్కడ కృప చేస్తూ ఉన్నారు. ఈ 3ని కలిపి చెప్పిన వాక్యార్థమును మనకు సులభంగా ఉండడం కోసం ముందే కొద్దిగా వివరించి చూపించారు ఇంతకుముందు సూత్రాల్లో. అక్కడ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటే ఈ ఓం నమో నారాయణాయ అనేటువంటి ఆ వాక్యార్థాన్ని 2 రకాలుగా చెప్పచ్చని, దాంట్లో ఆ మొత్తం వాక్యాన్ని 2 విభాగాలుగా చేయొచ్చు. ఓం ఒకటి, నమో నారాయణాయ అనేది 2గా చేస్తే అప్పుడు ఓం అనేది స్వరూపము చెబుతుందని, నమో నారాయణాయ అనేది ఆ స్వరూపమును వివరిస్తూ ఆ స్వరూపం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటో చెబుతుంది అని 2 విభాగాలుగా చేసి ఒక రకంగా చెప్పారు ఆ వాక్యానికి అర్థాన్ని. అలాగా అట్లా కాకపోతే దాన్ని 3 రకాలుగా కూడా విభజించవచ్చు. విభజించి ఓం నమః నారాయణాయ అని 3 పదాలుగా చేస్తే 3 అర్థాలు వెళ్తాయి అని ఆ ఓం ఇప్పుడు ఆ 3 అర్థాలనే ప్రధానంగా తీసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకనకంటే అది అట్లా చెప్పినప్పటికీ కూడా 3 పదాలుగా తీసుకున్నప్పుడు 3 అర్థాలు వెళ్తాయి. మొదటిది శేషత్వము, రెండవది పారతంత్ర్యము, మూడవది కైంకర్యము అనే 3 అర్థాలు వెళ్తాయి కనుక దాన్నే ప్రధానంగా ఇక్కడ తీసుకొని వివరిస్తున్నారు అన్నమాట. ఆ తర్వాత ఇంకొక సందేహాన్ని కూడా మనకు ఈ సందర్భంలో స్వామి కృప చేశారు. అదేంటంటే ఇది ఇక్కడ ఈ మంత్రాన్ని గురించి చెప్పేటప్పుడు ఇది 8 తిరువక్షరమాయి అన్నారు. ఇక్కడ 8 తిరువక్షరం అంటే 8 అక్షరాలు అన్నమాట. ఇక్కడ మన సంప్రదాయంలో ఏది భగవత్తత్వానికి చెప్పినటువంటి ఏ విషయమైనా మనకు గౌరవాన్ని కలిగజేసేది, తర్వాత మనం సగౌరవంగా దాన్ని స్వీకరించాలి అనేటువంటి ఒక పెద్దల ఆచారాన్ని బట్టి అక్కడ అక్షరము కూడా అంటే ఈ మంత్రము పరమాత్మ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు ఎంతటి పవిత్రమై మనకు గౌరవనీయుడో, ఎంత మనం వారిని సగౌరవంగా దాన్ని స్వీకరించాలా భగవతత్వాన్ని, అట్లాగే ఆ భగవతత్వాన్ని చెప్పగలిగేటువంటి మంత్రము కూడా అంతే పవిత్రమైంది కనుక ఒకసారి చూస్తే ఒక రకంగా చూస్తే ఆ స్వామి కన్నా కూడా మరింత వైభవం కలిగింది కనుక
దాన్ని కూడా మరింత గౌరవంగా పిలవాలి. అందువల్లనే ఆ మంత్రానికి తిరుమంత్రం అని శ్రీ అని పేరు పెట్టడం జరిగింది. స్వామికి శ్రీమన్నారాయణ అని ఎట్లా పిలుస్తున్నామో అట్లాగే ఆ స్వామి యొక్క వైభవాన్ని చెప్పే మంత్రానికి కూడా శ్రీ మంత్రము అని, దానికే తమిళంలో తిరుమంత్రం అంటున్నాం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ మంత్రములో ఉండేటువంటి అక్షరములు కూడా గౌరవనీయమే కనుక ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీ అక్షరములట. అక్కడ ఎత్తు తిరు అక్షరమాయి. చూడండి ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా మనం దాన్ని వాడాలని. ఎట్టు తిరు అక్షరమా, ఇందులో ఎట్టు అక్షరమా అంటే 8 అక్షరాలకి సరిపోయిందిగా. దానికి అందులో 8 శుభకరమైన అక్షరాలు. ఎందుకంటే ఏ అక్షరమైనా సరే మనకి శుభాన్ని కలగచేస్తుంది. అవి ఒక్కొక్కటి పరమాత్మ తత్వంతో నిండి ఉన్నవి కనుక వాటిని గౌరవంగా భగవత్ స్వరూపంగానే భావించాలి అక్షరాలను కూడా. అందువల్ల ఎట్టు తిరువక్షరమాయి అని చెప్తూ ఇందులో 8 అక్షరాలు ఎట్లాగా అనేటప్పటికీ మనకు ఓం ఒక అక్షరం, నమః 2 అక్షరాలు, నారాయణాయ 5 అక్షరాలు, 5, 2, 1 మొత్తం 8 అక్షరాలు అర్థం చేసుకున్నాం. కానీ కొందరు ఏమన్నారు, అసలు ఏమిటంటే ఓం అనేది ప్రతి మంత్రానికి ముందు చేరుస్తూనే ఉన్నాం కదా. మనం చెప్పారు కదా, భగవంతుని యొక్క కళ్యాణ క్రమంలో లేకపోతే వారి యొక్క లీలలో ఏదో వారి యొక్క చెప్పేటువంటి ప్రతి పదము అది నామమే కనుక ఆ నామానికి ముందు ఓం చేర్చి ఆ తర్వాత నమః చేరిస్తే అది మంత్రం అవుతుంది కనుక మరి ఇప్పుడు దీనికి కూడా ఓం చేర్చి మంత్రం చేర్చినప్పుడు అప్పుడు ఏమైంది, అందువల్ల ఈ ఓం చేర్చిందే తప్ప అసలు దాని బట్టి ఎట్లా ఉంటుంది అని అంటూ దీనికి 8 అక్షరాలు అంటే ఓం కలుపుకోకూడదు. ఎందుకంటే అన్నిటి కలిపినట్టు దీనికి కలపాలి కనుక నమో నారాయణాలలోనే 8 అక్షరాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? నమః అంటే 2 అక్షరాలు, నారాయణాయ అంటే 5 అక్షరాలు, మొత్తం 7 అవుతున్నాయి కదా. అట్లా కాదు, నారాయణాయ అనేటప్పటికి 2 పదాలు ఉన్నాయి. దాంట్లో నారా ప్లస్ అయన అని ఉన్నాయి కనుక అప్పుడేమైంది, మనం ఓం అని రాకుండా నమో నారాయణాయ అనాలి అని. నువ్వు కలపడం ఎందుకు? అక్షర ఏ పదాన్ని చేసిన నార అయనాయ అప్పటికి ఏమైపోయింది, అక్కడ నమః 2 అక్షరాలు, అలాగా నార 2 అక్షరాలు, అయనాయ 4 అక్షరాలు, 4, 2 అయినాయి అన్నాడు. కనుక ఇట్లా చెప్పాలి అంతే తప్ప, ఎందుకంటే వేరే మంత్రాల్లో కూడా వైదికమైనటువంటి వేరే మంత్రాల్లో కూడా మనకు అట్లా కనిపిస్తాయి కదా. నమశివాయ అన్నాడు కానీ ఓం నమశివాయ అల్లేదు అక్కడ. ఓం మనం కలుపుకున్నాం, ఎందుకంటే నమశివాయకి పంచాక్షరి అని పేరు, 5 అక్షరాలు కలిగిన మంత్రమని. అప్పుడు నమః శివాయ అన్నప్పుడు 5 అక్షరాలేవి, మరి ఓం కలపడం ఎందుకు అంటే అప్పుడు 6 అక్షరాలు అవుతాయి, నిజంగా ఒక అక్షరం అయితే. అందువల్ల ఈ ఓం అనేది దాని యొక్క మంత్రత్వాన్ని తెలపడం కోసం, ఇది మంత్రము అనేటువంటి ఒక దానికి ఎలిజిబిలిటీ రావడం కోసం ఓం పెట్టినమే తప్ప మరొకటి అక్కర్లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి అట్లా కాదు అని చర్చిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ సందేహం కూడా వస్తుంది కదా, ఎక్కడ సందేహం పోనీయరు మనకి. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు అవన్నీ సరే, ఆ వాటి అర్థాలు మనకు సంబంధం లేదు, అక్కడ చెప్పేవాళ్ళు చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనం ఏ మాట చెప్పినా మన ఇష్టం వచ్చినట్టే 8 అక్షరాలు కావాలనుకొని నువ్వు దాన్ని విడదీసి నారా అయనాయ అని ఇలా చెబుతున్నాం మనము. కానీ అట్లా అది మనం చెప్పడం కాదు. ఏ వేదమైతే, ఏ ఉపనిషత్తు అయితే మనకి మంత్రాన్ని కృప చేసిందో అదే ఉపనిషత్తు మనం ఇటువంటి పిచ్చి పనులు చేస్తామనుకోలే, తానే స్పష్టంగా తాను చెప్తూ దాన్ని ఇట్లా స్పష్టంగా చెప్పి ఓం ఇది ఏకాక్షరం, నమః ఇది 2 అక్షరే, నారాయణాయ ఇది 5 అక్షరాన్ని, ఏతద్వై నారాయణస్య 8 అక్షరం పదం అని శుభ్రంగా అది స్పష్టంగా చెప్పినప్పుడు దాన్ని కాదని నువ్వు ఓం చేస్తున్నావు. మరి అలాంటప్పుడు మిగతా వాటికి ఏంటంటే మనం తయారు చేసే వాటిని మంత్రంగా తయారు చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఓం అని చేర్చుకో. అది ఆటోమేటిక్గా సహజంగా ఉన్న దానికి ఏం చేస్తావు? ప్రకృతిలో పరమాత్మ సృష్టిలో బ్రహ్మాండంగా మంచి మంచి చెట్లు ఉంటాయి. ఆ చెట్లుంటే పెయింటర్ ఏం చేస్తాడు, డ్రాయింగ్ చేసేవాడు దాన్ని చూసుకుంటూ వాడు అలాగే చెట్లు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ తయారు చేస్తాడు. చేసేవాడికి ఆ కొమ్మ ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటుంది తప్ప మరి అది సహజంగా ఉన్నదానికి మనం ఏం చేస్తాం? కనుక అది వైదికమైనటువంటి మంత్రం కనుక ఆ మంత్రంలో స్పష్టంగా ఇట్లాగే చెప్పి ఉంది కనుక ఆ చెప్పడమే కాకుండా 8 అక్షరాలంటే ఇది మొదటిది, ఇది రెండోది, ఇది 3, 5 స్పష్టంగా చెబుతున్నప్పుడు ఇంకా మళ్ళీ సందేహం అక్కర్లేదు. కనుక అలాంటి భ్రమలోకి వెళ్లాల్సిన అవసరం లేదు అనేది కూడా ఒక సందేహాన్ని తీరుస్తూ అలాంటి ఈ మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రమునికి
దానికి 3 పదం 3 అర్థై చెందిகிறது అది 3 పదాలుగా. ఎందుకంటే ఆ మొదటి విభజనలో ఓం నమో నారాయణాయ అన్నవే దానికన్నా దీన్ని తీసుకున్నారు. అది తీసుకొని దానికి కూడా అర్థం తర్వాత చెబుతారు. కానీ అసలు స్పష్టమైన అర్థం ఈ 3 పదాలుగా విభజించినప్పుడే ఉంటుంది అని చెప్పారనమాట. ఇక తర్వాత ఇదిల్ పదం ఇదిల్ ముదల్ పదం ప్రణవం అన్నిటికన్నా మొదలు ఓం అనేది ఉంది కనుక ఇప్పుడు ఓం అనే మాటను వివరిస్తున్నాము అని ప్రణవం, ఓంకారానికే ప్రణవం అని పేరన్నమాట. ఇది ఆ ఎంద్రం ఊ ఎంద్రం మా ఎంద్రం 3 తిరువక్షరం. ఇక్కడ దీంట్లో 3 అక్షరాలు ఉన్నాయి. ఓం అనేటప్పటికీ మనకి దాంట్లో 3 కలిసినట్ట. ఆ ఎంద్రం ఊ ఎంద్రం మా ఎంద్రం 3 తిరు అక్షరం, 3 అక్షరాలు సమూహము అంత. అక్షరం అంటే అక్షరాలు సమూహము అని అర్థం అనమాట. ఇక్కడ 3 అక్షరాలప్పుడు ఇది ఎట్లా వచ్చింది, 3 అక్షరాలు కలిసి ఓం ఎట్లా అవుతుంది అనేటప్పటికీ అక్కడ శాస్త్రీయమైన అంశం కొద్దిగా మనకు తెలిసిన అంశాన్ని వివరించుకోవాలి. ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఇది వైదికమైన శబ్దాన్ని గురించి మంత్రం కనుక ఆ మంత్రాన్ని వివరించాలనుకున్నప్పుడు అర్థాన్ని గురించి వచ్చినప్పుడేమో ఈ వేదం యొక్క అర్థాన్ని వివరించేటువంటి నిరుక్తి అనేటువంటి శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని దాని అర్థాన్ని చెప్పాలి. ఇక ఆ శబ్దం యొక్క తత్వాన్ని చెప్పవలసినప్పుడు ఈ వేదం యొక్క శబ్ద స్వరూపాన్ని చెప్పగలిగే వ్యాకరణ శాస్త్రాన్ని తీసుకొని అక్కడ వివరించుకోవాలన్నమాట. కనుక అర్థం చెప్పాలన్నప్పుడు విప్పాలుగా ముందు అక్షరాలు విప్పితే కదా, శబ్దాలు విప్పితే కదా అందులో నుంచి అర్థాలు తెలుస్తాయి. కనుక ఇక్కడ ఏంటి, ఇక్కడ ఓం అన్నట్ల ఆ ఊ మా అని 3 ఉన్నాయి అన్నాడు. ఎట్లా ఉన్నాయి అనేటప్పటికీ వ్యాకరణ శాస్త్రంలో ఏమవుతుందంటే ఈ 3 కలిసినాయి, కలిపినప్పుడు సంధి ఏర్పడుతుంది. ఆ సంధిలో ముందు ఆ ఒకటి ఉంది, దాని మీద ఊ ఉంది. ఈ 2 కలిస్తే ఏమవుతుంది మనకు తెలుసు. ఇది గుణసంధి. ఆ ఊ కలిస్తే ఓ అవుతుంది. గంగా ప్లస్ ఉదకం గంగోదకం అని మనకి చెప్పారే, అది ఇప్పుడు మన తిరుమంత్రార్థంలో మనకి వస్తుంది. అక్కడ పరీక్షలో ముఖ్యమైన, ఇక్కడ అంతగానో ముఖ్యమైనది గంగోదకం విడదీయు కలపొస్తానే. గంగోదకాన్ని కలిపితే ఎట్లా అవుతుంది, పవిత్రమైపోతుంది. అది తిరుమంత్రార్థంలోకి వచ్చేస్తుంది. కనుక ఇక్కడ ఆ ఊ కలిస్తే ఓ అవుతుంది. కనుక ఇక్కడ ఏమైపోయింది, ఈ దీంట్లో ఆ ఊ కలిసి ఓం అన్నట్టు ఓ ఇదే, అది ఆ ఊ కలవడాలో వచ్చిందే తప్ప వచ్చి అట్లా రాలేదు. మరి మా అనేది మకారం అనేది ఇది మా వచ్చిందనమాట. ఇందులో మా అనేది ఎప్పుడు కూడా మనం కా గా మా అనేది ఆ ఈ కలిపి స్వరాలు కలిపి పలుకుతాం. వాస్తవానికి వాటి యొక్క నిజమైన లక్షణం అంటే ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉన్నదో హల్లులకు అన్నిటికీ పొల్లులే కదా, నువ్వు ఇట్లా ఉంటుంది తప్ప ఇక మన ఉచ్చారణ కొరకు అక్షరం కలిగిపోతాం. కనుక ఇక్కడ అంటే మా అక్షరం అంటే అర్థం ఏంటి అన్నమాట. కనుక ఇప్పుడు ఆ ఊ కలిస్తే ఓయింది, మా కలిస్తే ఓం అయింది అనమాట. అన్నప్పుడు ఇందులో 3 అక్షరాలు ఉన్నాయి అని అర్థం అనమాట. ఆ ఎన్ను ఊ ఎన్ను. ఆ తర్వాత ఇది ఆ ఎన్నం ఊ ఎన్నం మా ఎన్నం 3 తిరువక్షరం. ఇక్కడ విడదీసి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ విడదీసి చెప్పడం అనేటువంటిదే వ్యాఖ్యానానికి మన పెద్దలు అనుసరించిన ఒక పద్ధతి. అందువల్ల ఇక్కడ ఇది శ్రీ భాష్యకారులు కూడా దీన్ని ఆధారంగా ఈ రకమైన పద్ధతిలోనే శ్రీ భాష్యంలో బ్రహ్మసూత్రాలకి అర్థాన్ని కృప చేసే సందర్భంలో వాళ్ళు చెబుతున్నారన్నమాట. ఈ దాంట్లో సూత్రాక్షరాది వ్యాఖ్యాస్యంతే. నేనేం చెప్పలేదు, సూత్ర అక్షరాది వ్యాఖ్యాస్యంతే. సూత్ర పదములు కాదు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభమైంది అనుకోండి, అక్కడ అత్ర అయం ఇక్కడ ఈ శబ్దం ఇది ఈ ఫలాన్ని చెప్పే శబ్దాలుగా విడదీసి ముందు శబ్దాలు విడిచి శబ్దాలు అక్షరాలు విడదీస్తారు. ఎందుకంటే అక్షరాలు కలిపితే శబ్దం, శబ్దాలు కలిపితే వాక్యం. కనుక ముందు నువ్వు అర్థం చేయాలంటే ఎక్కడికి ఫండమెంటల్స్కి వెళ్ళాలి. ఈ గోడ పెట్టినట్టు ఈ గోడ దేంతో తయారైతే అని ఇప్పుడు గోడ అంటే ఏమిటి, ఆ గోడ కొడితే పెన్నలు వస్తే దాన్ని కలగొట్టి బీచ్కి వెళ్తాయి. ఇక దాని తర్వాత ఏం లేదు. అందుకొరకు ఈ అక్షరములు విడదీసి అక్షరం ఏ అర్థం చెబుతున్నదో దాన్ని బట్టి మనం అర్థాన్ని నిర్ణయించాలి తప్ప మనకు దూచింది అందులో ఇట్లా ఉంది అని చెప్పడం కుదరదు అని అంటూ ముందు 8 అక్షరాలు ఎందుకో చెప్పి అప్పుడు ఆ అక్షరాలు విడదీస్తూ ఉన్నారు. ఇక్కడ విడదీసేటప్పటికీ దీనికంటే సూత్ర ఈ 3 అక్షరాలని మనం వివరించేటప్పుడు అర్థం చెబితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అది మనందరికీ ఇలా వింటుండగానే వచ్చేస్తుంది. అదేంటంటే ఇంతకుముందే అష్టాక్షరి అనేది ఓం అనేది మరి 1 అక్షరం అంటే నమః 2 అక్షరాలు 5 అక్షరాలు దీంట్లో 3 అక్షరాలు అయినప్పటికీ ఏమైనా మళ్ళీ 8 అక్షరాలు వచ్చాయి అక్కడ.
ఆ ఎన్నుంబు ఎన్నుమ్మ ఎన్నది ఓంలోనే 3 వచ్చేసాయి. అయ్యేటప్పటికి 3 తర్వాత 2 మళ్ళీ 5 5 నుండి 7 10 ఇక్కడ అష్టాక్షరం ఎట్లా వస్తుంది? ఈ సందేహం వెంబడే దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆచార్యులు మనకి ఉపదేశం చేసేవాళ్ళంటే పాఠం చెప్పేటువంటి గురువు గారు ఎప్పుడు కూడా తాను శిష్యుని స్థానంలో ఉండే ఆలోచించాలట. అంటే వాడికి ఏం సందేహం వస్తుంది ముందే తాను డౌట్ రేట్ చేసుకొని దాన్నే, ఎందుకంటే ఓసారి ఇంటి వాడికి తోచకపోతే తర్వాత ఇంటికి వెళ్ళక ఆలోచన వస్తుంది, అప్పుడు గురువు గారు దొరకరు. కనుక తానే అంటే ఉత్థాయ ప్రశ్నను లేపి దానికి సమాధానం చెప్పాలి. ఇది భాషా ప్రవచన పద్ధతి. కనుక మన వాళ్ళు చెప్పేటప్పుడు మరి ఈ 3 అక్షరాలు అంటున్నాం, ఈ 3 అక్షరాలు కలిసినవి వాస్తవమే, అంతా కలిసే మంత్రం అయింది, అలాగే 3 అక్షరాలతో ఓం అయింది. అయినప్పుడు అక్షరాలు సంఖ్య పెట్టేటప్పుడు మరి ఏమవుతుంది అని ప్రశ్న వస్తే అప్పుడు ఏమవుతున్నారంటే దీనికి ఓం ఇక్కడ మనకి మొత్తం ఆ మొత్తం అష్టాక్షరి మంత్రానికి దృష్టి పోవద్దు, ఓం అనే మాట మీదే చెప్తాం అనమాట. ఇక్కడ ఓం అనే దాంట్లో వాస్తవమే మీరు అన్నట్టుగా 3 అక్షరాలు ఉన్నాయి కనుక అదే, కానీ ఓం అనేది ఒకటే అక్షరం. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంతమంది చెప్పామే దీనికి 8 అక్షరాలు చేయకూడదు, అలాగా ఓం లేకుండా నమో నారాయణ 8 అక్షరాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అక్కడ వేదములు చెప్పినది ఓం ఇత్యేకాక్షరం అని, కనుక చేయకూడదు ఇదివరకు చెప్తుంది. మరి ఇప్పుడు ఓం ఇత్యేకాక్షరం ఒకటే అక్షరం అక్కడ చెప్పినప్పుడు మీరు 3 ఎందుకు చెప్పినారు? అదే కదా అని చెప్పింది అక్కడ. అంటే ఇప్పుడు అక్షర సంఖ్య నిర్ణయిస్తున్నారు అర్థం కన్నా ముందు. ఎందుకనకంటే దాంట్లో ఏమి లేదు, దీనికి ఓం అనే దానికి దీనికి 2 రకాల పద్ధతులు ఉంటాయి అని. అక్కడ ఏంటంటే ఒకటి సంహితాకారమని, ఒకటి అసంహితాకారమని అని. సంహిత అంటే కలిపినది అన్నమాట. సంహిత అంటే ఏంటంటే ముద్దగా చేసినది, ఇది అది ఆ విషయం ఒకటికో కలిపితే దీన్ని సంహిత అంటాం. ఈ కలిపిన ముద్ద ఆకారం ఒకటి, అసంహిత అంటే విడదీసిన ఆకారం ఒకటి అన్నమాట. అయితే ఏమైపోయింది, ఇప్పుడు మనకి విడదీసిన అర్థాన్ని తెలుసుకోవాలి కనుక అసంహిత ఆకారంగా అంటే దాన్ని కలపకుండా విడదీసిన ఆకారంలో చూసినప్పుడేమో ఓ అది దాంట్లో 3 అక్షరాలు మనకు కనిపిస్తాయి, కానీ అది కలిపినప్పుడేమో అది ఒకటే అక్షరంగా మనకు కనిపిస్తుంది. విడదీసిన అంటే ఆ కలిపినటువంటి దాని అర్థాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే ముందు విడదీసిన అక్షరాల యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ముందు అసంహితాకారము అని అంటే దాన్ని కలపకుండా విడదీసి చెప్పి ఆ తర్వాత కలిపి చూపిస్తున్నాము అంటున్నారు ఇక్కడ. అంటే ఎందుకు ఇలా కలుపుతున్నాం అంటే వాస్తవానికి అది ఒకటే అక్షరం, అది ఒకటే అక్షరము. కానీ ఆ ఒక అక్షరానికి ఏమర్థం నిర్ణయించాలంటే దాన్ని పార్ట్ దాన్ని విప్పి చూడాలి, ఆ దృష్టితో చూసేదే తప్ప ఇక్కడ మంత్రములో ఉండే అక్షరాలను కాదు. అక్కడ ఓం అనేది ఒకటే అక్షరం, కానీ ఓం యొక్క అర్థం చెప్పాలన్నప్పుడు అప్పుడేం కావాలంటే దాంట్లో ఏమేమి ఉన్నది ఎట్టెట్లా ఉన్నది దాని పార్ట్స్ అనమాట. అక్కడ వాస్తవంగా పద్ధతి ఒకటే, మిషన్ ఒకటే, కానీ ఆ మిషన్ ఒకటే అన్నప్పుడు దాంట్లో చిన్న చిన్న ఇటువంటి అటువంటి ఈ పార్ట్ ఆ పార్ట్ విడదీసి చూస్తే కదా మొత్తం మిషన్ ఇక్కడ టోటల్ సంగతి తెలుస్తుంది. ఆ దృష్టితో దీన్ని విడదీసి చూడవే తప్ప ఇక్కడ ఓమిత్యేకాక్షరం దాని వాస్తవమైన మాట ఆ ఒక్క అక్షరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇవి అర్థం చేసి చెబుతున్నాము అని అర్థం చెప్తున్నారు అనమాట. కనుక అర్థ నిర్ణయం కోసము వాటిలో ఉండేటువంటి అక్షరాలు విడదీసి చెప్పడం తప్ప దీని మంత్రంలో అక్షరాల కింద కావు అని దాన్ని చెబుతూ అసంహితాకారత్విదే అంటే కలపకుండా ఉన్న దాంట్లో ఇప్పుడు ఈ రెండింటి వేరువేరుగా ఉన్న వాటిని అర్థం చెప్పి ఆ మొత్తం మీద కలిసినప్పుడు ఏమర్థం అవుతున్నది అనేది దాన్ని స్పష్టపరుస్తారు అని చెప్పేటప్పుడు ఇక్కడ ఈ విడదీసినప్పుడు ఆ ఉ అని చెప్పి ఇక్కడ ముందు చెప్తారు ఏంటంటే ఇది ఇక్కడ సకల వేద సారం అని మనకు చివర ముందు ఒక సూత్రం వస్తుంది. అంటే దీన్నంతా వివరించి ఈ ఓం అనేటువంటిది సకల వేదముల యొక్క అర్థము యొక్క సారమైన తత్వం, అంటే ఇది సారార్థం అన్నమాట. అన్ని వేదాల్లో ఏమేమి చెప్పారో వాటి యొక్క సారం. అన్ని వేదాలు అంటే ఇక్కడ ఎన్ని వేదాలు అంటే మనకి వేదములు 3, వాటికే త్రయి అని పేరు, 3 అని అర్థం అనమాట. మరి మనకేమో 4 అని లెక్క పెట్టుకున్నాం కదా, అంటే అది వేరే అక్కడ. ఎందుకంటే ఇక్కడ 3 సాధారణంగా ఉన్న వేదాలు అంటే వేద విభాగం ఉందో ముందు 3, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని.
ఈ అధర్వణ వేదం అనేది ఉన్నదో ఆ ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలు, యజుర్వేదంలోని కొన్నిటిని, సామవేదం కొన్ని తీసుకొని, అంటే విశేషంగా ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక సబ్జెక్టుకు సంబంధించినవి అక్కడక్కడ ఉన్న వాటిని తీసి ఇక్కడ తయారు చేసి అధర్వణ వేదం అన్నాం. అంటే మంత్రాలకు సంబంధించింది, లేకపోతే ఇప్పుడు మన రకరకాల శాస్త్రాలు ఉన్నాయే, ఆయుర్వేద శాస్త్రం, యంత్రశాస్త్రం, ఇంకేదో శాస్త్రాలు ఉన్నాయి, వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయో అవన్నీ కొద్దిగా చేర్చి వాటికి అధర్వణ వేదంగా మనం తీసుకుంటున్నాం. అంటే వాటిని ఏ విభాగానికి ఆ విభాగంలోకి ఆ మంత్రాలు పంపిస్తే మళ్ళీ ఇదే లేదు ఇక్కడ. కనుక అయితే మనందరికీ వాడుకలు తెరవడం కోసం 4 వేదాలు అంటున్నాం, కానీ ఎక్కడ చూసినా త్రయి 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 అనే పేరు వస్తుంది. కనుక ఇక్కడ 3 అక్షరాలు ఏవైతున్నాయో అవి 3 వేదాల నుంచి వచ్చినాయట. ఇది సకల వేద సారం ఎట్లా అయింది అంటప్పటికీ సారం అనేది ఎట్లా వస్తుంది. ఇప్పుడు సామాన్యంగా సారం రావాలంటే ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకు ఒక చెట్టుని, ఆ చెట్టు సారం ఏమిటి అంటే అప్పుడు ఆ చెట్టుకు ఉండేటువంటి కొమ్మలు విరుస్తాం, కొమ్మకుండా ఆకులు తీస్తాం, ఆకులు తీసి నలుస్తాం, నలిచి దాన్ని తపాకులు తీస్తాం. అయితే అప్పటికి ఏమైందంటే ఆ ఉన్నదాంతో తీయగా లాస్తే వీలేదు అదన్నమాట. అట్లాగే ఒక పెద్ద వస్తుంది అనుకోండి, దాంట్లో అసలు మూలం ఏంటో చేయాలంటే దాన్ని కొట్టి ముక్కలు చేయగా లాస్ట్గా ఇహ కొట్టడానికి వీల్లేదే, దాన్ని అణువు అంటాం చూడండి, లేదా పరిమాణం అంటాం, ఇంకేమంటాం కదా. అంటే ఇక ముందు కూడా విభజించడానికి వీలు లేని స్థితి వచ్చినప్పుడు అది ఒరిజినల్, అంతే కదా. మొత్తం చెట్టుకు ఒక విత్తు అనేది ఉన్నది, ఇంకా దాని వదలబడితే ఇంకేం లేదు. అలాగా దాన్ని సారం అంటాం. ఇక్కడ ఋగ్వేదములు, యజుర్వేదములు, సామవేదములు, మూర్తులు ఋగ్వేదములు ఉండే అర్థమంతా మనం తీసి చివరికి ఆఖరికి వస్తే ఆ అని వెళ్తుంది కదా. అలాగే యజుర్వేదంలోని ఆకారం తీస్తే అది ఊ అని వెళ్తుంది, సామవేదంలో మా అని వెళ్తుంది. అది ఇక అర్థం చేస్తూ ఎట్లాగా చూపిస్తారన్నమాట. ఎందుకంటే ఏదో వెళ్తుందో చెప్పడానికి వీల్లేదు. ఆ దానికి ప్రమాణం ఏమిటి, ఎట్లా వచ్చిందో చెబుతూ ఇవి ఈ మూడింటినిట ഇപ്രണവന്താം അസംവിതാകാരത്തിൽ മൂന്നക്ഷരമായി, 3 പദമായി, 3 అర్థప్రకాశకമായി. అసంహితాకారത്തിൽ అంటే విడదీసిన సందర్భంలో అదేమవుతుంది, 3 అక్షరമായി, 3 పదമായി, 3 పదമായി, 3 అక్షరമായി, 3 అర్థప్రకాశకമായി. అంటే ఏమిటి, ఈ ఓంకారం అనే దాన్ని మనం అసంహిత అంటే విడదీసి కలిపి ఉండే స్థితి కాకుండా విడదీసినప్పుడు 3 అక్షరాలు వెళ్తాయి, 3 పదాలు వెళ్తాయి, 3 అర్థాలు వెళ్తాయి. అట్లాగే సంహితాకారత్విలే అంటే అది కలిపినప్పుడు ఏమవుతుంది, ఏక అక్షరమాయ్, ఏక పదమాయ్, ఏక అర్థ ప్రకాశకమాయ్ ఇరుప్పదు. అది కలిపినప్పుడు ఏమవుతుంది, ఒక అక్షరమై, ఒక అర్థమై, ఒక ఇది పదంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మరొక విశేషం మళ్ళీ తెలియాలి మనకి. అదేంటంటే 3 విడదీసినప్పుడు 3 అక్షరాలై, 3 పదాలై, తర్వాత 3 అర్థాలు కలిగి ఉన్నది అని చెప్పాము. ఓంకారం అనేది 3 అక్షరాలని తెలిసిపోయింది. ఏమిటి, ఆ అనేది ఒక అక్షరం, ఊ అనేది ఒక అక్షరం, ము అనేది ఒక అక్షరం అయిపోయింది. ఇలా 3 పదాలు. ఈ 3 కలిస్తే ఓం అయింది. 3 పదాలు ఎక్కడున్నాయి అనేటప్పటికీ ఇక్కడ కాస్త మన వ్యాకరణ శాస్త్రంలోకి వెళ్ళాలి. అంటే ఒక పదం అంటే ఏమిటి, ఒక అక్షరం అంటే ఏమిటి, ఒక శబ్దం అంటే ఏమిటి, ఒక వాక్యం అంటే ఏమిటి తెలిస్తే ఈ మాట ఇక్కడ అర్థమవుతుంది మనకి. మన వ్యాకరణ శాస్త్రంలో ఒక మాట ఉంది, సుప్తింగంతం పదం. పదం అంటే మాట. అంటే దేనికైతే చివరికి విభక్తులు ఉంటాయో, సు అంటే మన సాధారణంగా రాముడు అన్న డుములు తెలుగులో, సంస్కృతంలో సు ఔ అని ఉంటాయి, హా విసర్గలు ఉంటాయి కదా అలాంటివి. అలాగే తి అనేది క్రియలకి ధాతువులకు ఉంటాయి, భవతి, భవత, భవంతి, తి అని అనమాట. సు తింగ్ అంటే సు తి, ఇలాంటి వీటికి అంతం పదం, వేటికైతే చివర ఉంటుందో దాన్ని పదం అంటాము అని. దేనికైనా సరే అంటే అర్థం ఏంటి, విభక్తితోటో అది ధాతు రూపమైన ఇది కావచ్చు, ధాతువులు అంటే ప్రత్యయం అంటాం దానికి. ఇది ఏదైనా సరే ఒకటి మెయిన్ ఉంటే దానికి ప్రాతిపదిక కాదు. ఇప్పుడు ఇక వ్యాకరణం కాస్త గ్రామంలోకి వెళ్ళాలి. మెయిన్ ఏదైతే ఉందో దానికి ప్రాతిపదిక అంటే బేస్. తర్వాత దానికి ఏదైతే చేస్తామో దాన్ని ప్రత్యయం అంటాం. కనుక ఒక శబ్దంలో ప్రతి దాంట్లో కూడా బేస్ ప్రాతిపదికానిక ప్రకృతి, ఆ తర్వాత దానికి ప్రత్యయం. ప్రకృతి ప్రత్యయం కలిసి ప్రతి రాముడు, రామ ఒక ప్రకృతి లెక్క, దానికి డు చేర్చారు రాముడు. అలా డు చేర్చలేదు అనుకోండి, దీని అర్థం వేరు, దాని అర్థం వేరు. ప్రకృతి చేరిస్తే ప్రకృతి అర్థం వేరు ఉంటుంది.
మనం అర్థం చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే శబ్దాన్ని రెండుగా విడదీస్తాం. మెయిన్ అర్థం ఏంటి, తర్వాత దాన్ని చేస్తే ఎట్లా. ఎందుకంటే మన తెలుగులో ఇప్పుడు ఎందుకంటే రాములు అని అనుకోండి, డూ చేస్తేనే ఒక్కడైపోయి లూ చేస్తే మనకు 10 మంది. ఆ లు అనేది దానికి అర్థం ఏంటి, బహువచనం అని అర్థం, బాగా మంది అని అర్థం. మరి రామకు అదే అర్థం. కనుక ఇట్లాగా ఒక శబ్దమును రెండుగా విభజించి అందులో ప్రకృతి ప్రత్యవిభాగం చేసినప్పుడు ఆ ప్రకృతికే ప్రాతిపదిక అంటాం, దానికే అర్థం ఒకటి ఉంటుంది. దాన్ని అన్ని ఎట్లా చేరిస్తే మంది ఉన్నారు ఇలాగ చేస్తే ప్రత్యయం అర్థం వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే సాధారణంగా సుప్తింగంతం పదం సు అనేది సంస్కృతంలో విసర్గలుగా మారుతుంది. రామస్ పోయి రామ, కృష్ణస్ పోయి కృష్ణ, ఇలా అవుతుందన్నమాట. అలాగే భవతి అనేది భవ అనేది తి తహ తి భవతి ఇలా మారుతుంది. అంటే ఇలాగా ఇలాగ ఏదో ఒక విభక్తి ప్రత్యయము దానికి చేరి ఉంటే దానికి పదము అని పేరు అని వ్యాకరణ శాస్త్రంలో. అంతేకాదు అలా చేరి ఉండడమే కాకుండా ఒక అన్నిటికీ ఇంకంతకన్నా ముఖ్య విశేషం ఏంటంటే అర్థవత్ అంటే ఒక ధ్వని ఉందనుకోండి. శబ్దం అంటే ఏంటండి, శబ్దం అంటే సప్పుడు సౌండ్ అంతేగా, నిశ్శబ్దం అంటామే. అలాగే ఆ శబ్దం ఏదో దానికి గుర్తే ఇక్కడ మనకి అక్షరం. ఇది శబ్దం ఒక శబ్దం సౌండ్ అనమాట. ఈ శబ్దము 2 రకాలు ఉంటుంది. అంటే ఏమిటి, దానికి ఏ అర్థం లేని శబ్దం ఒకటి ఉంటుంది. తర్వాత మనకేంటంటే అర్థం ఉన్న శబ్దం ఒకటి ఉంటుంది. అర్థం లేని శబ్దం అంటే ఒకసారిగా ఆలోచన చేయడం ఏదో సౌండ్ అయింది, ఇట్లా కొట్టుకున్నా అంత తప్పుడైంది, దీనికి ఏమర్థం. కనుక ఇదంతా ధ్వనే, ఇదే శబ్దం. ఈ శబ్ద బ్రహ్మ అంతా అంతటా వ్యాపించింది ఈ శబ్దం. కనుకని శబ్ద బ్రహ్మ అర్థ బ్రహ్మ, ఈ రెండు ఇక్కడ శబ్ద బ్రహ్మ మంత్రం, అర్థ బ్రహ్మ పరమాత్మ. కనుక ఈ శబ్దము ఒట్టి శబ్దానికి అర్థమే లేదు. కనుక ఆ శబ్దం ఎప్పటికీ వస్తుంది, దానికి ఒక అర్థం ఉండాలి. కనుక అర్థవంతమైన శబ్దం అది విభక్తి ప్రత్యాస కూడి ఉంటే దానికి పదం అని పేరు. సుప్తింగంతం పదమే కాకుండా అది అర్థవత్ శబ్ద స్వరూపంకి పదం అని పేరు అనమాట. అక్షరం అనేటప్పటికీ ఏంటంటే దానికి మూలం అవుతుందో క్షరము కానిది అంటే దాని తర్వాత దాన్ని మనం ఇంకా క్షరమట నాశనం అయ్యేది. అంటే దాన్ని దంచినా కొద్ది పొడి అవుతుంది, ఇంకేమవుతుంది, దాని నూరంగా శాంతం ఏదైనా వస్తువు ఉంటే ఏమవుతుందంటే అది మెత్తగా అయిపోతుంది, ఇంకేమన్నట్టు రోడ్డుకి ఎక్కకపోతే ఇంకేముంది. ఇంకా దాన్ని ఇంకేం చేయలేవు నువ్వు. అలాగా పోకుండా ఉండడానికి అక్షరం అని పేరు అనమాట. కనుక అక్షరాలు అంటే ఇక్కడ మనం ఇంకా పోతే చాలా విచిత్రం ఉంటుంది. అక్షరం అంటే ఆ అంటే పరమాత్మ, ఇక్కడ చెప్తారు ఆ అంటే పరమాత్మ అని. అక్షరం అనేటప్పటికి ఏంటి, అసలు పరమాత్మ క్షరము కానివాళ్ళు ఇంకా ఆకారం అంటే ప్రారంభమవుతుంది. మనం అక్షరాలు చేస్తూ అక్షరస్వీకారం అంటే తెలుసా, ఐక్యం చెప్పడమే కాదు, అక్షరులైన పరమాత్మ యొక్క తత్వాన్ని వాడిని బోధించడం అని అర్థం. ఇక అది అక్కడి నుంచి మనం అక్కడ వేస్తాం వేరుగా. కనుక అక్షరం ఇది, పదం అంటే ఇది, దానికి అర్థం అంటే పదార్థం. ఇంకా అర్థం అంటప్పటికి ఏంటంటే అర్థం అంటే మ్యాటర్, శబ్దం అంటే సౌండ్. ఆ సౌండ్ వల్ల వచ్చే మీనింగ్ అంటే ఆ సౌండ్ ఏ మ్యాటర్ను మనం దృష్టి చేస్తున్నదో అది ఏదైతే ఉందో అది అర్థం. ఇది మనం కాస్త మనకి మన మాటల్లో అర్థం అవడం కోసం మేము వివరిస్తున్నాం. కనుక ఇక్కడ ఏంటంటే 3 పదమాయ్ 3 అక్షరమాయ్ 3 అర్థమాయ్ అన్నప్పుడు ఏంటి, 3 పదాలు అవుతాయి, 3 అక్షరాలు అవుతాయి, 3 అర్థాలు. ఏంటి ఆ అన్నమనుకోండి, ఆ అనేటప్పటికీ అదొక అక్షరం. ఇంకా ఆ తర్వాత ఆను మళ్ళీ ఓ అనేటప్పుడు ఆ ఊ కలిసి విడదీసినావు కానీ మళ్ళీ ఆని ఇంకా దక్షితే లేదు అక్కడ. అందువల్ల ఆ అనేది అక్షరం. ఆ తర్వాత దానికి ఏమర్థం ఉన్నది, ఆ అనే దానికి ఒక అర్థం చెప్తారు. ఇక్కడ దానికి ఒక విభక్తి ఉంటుంది. విభక్తి ప్రత్యయం అంటే ఇక్కడ ఎట్లా అంటే ఆ అంటే రామ ఉందనుకోండి, దానికి రామ అంటే ఏకవచనం, రామౌ ద్వివచనం, రామ ఇలాగా విసర్గ పట్టుకుంటే విభక్తి వచ్చి అన్నట్టే ఆ అనే దానికి కూడా ఉన్నది. ఆ అహ రామ అంటే మాటతో ఆనే రాసుకున్నది. ఆ ఔ ఆ ఇట్లా అవుతుంది. అలాగా రామాయ రాముని వరకు కృష్ణ అకారంలోని చతుర్థి అంటే 4 దాంట్లో అయా అవుతున్నట్టు, కానీ ఇక్కడ అయా అంటే ఆ కొరకు అనమాట. ఇలాగా అంటే మనకు కాస్త టిపికల్గా ఉంటుంది కనుక ఒకసారి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మొత్తానికి ఆ అనేటువంటిది అర్థవంతమై విభక్తి ప్రత్యయం కలిగి అన్ని రకాలు ఉన్నటువంటి ఒక శబ్దం. ఎందుకంటే దానికి ఒక అర్థం ఉంది. ఏమర్థం చెప్తున్నారు ఇక్కడ, ఆ అని దానికి అర్థం చెప్తున్నప్పుడు, ఆ అని దాన్ని చెప్తున్నప్పుడు అదొక పదం. ఉట్టి అకారంగా తీసుకున్నప్పుడు దాన్ని ఏమంటాం మనం అక్షరం.
అలాగా దీనికి అర్థం ఉంది కనుక మూర్ణక్షరమా అయి ఆ అనేది ఒక అక్షరం, ఆ అనేది ఒక పదం, ఆ దానికి ఒక అర్థం ఉంది. అలాగే ఊ అనేది ఒక అక్షరం, దానికి ఒక అదే పదం, దానికి ఒక అర్థం ఉన్నది. ము అనే దానికి ఒక పదం, దానికి ఒక అక్షరం ఉంది. కనుక ఈ 3 పదాలు వేరు, 3 అర్థాలు వేరు. ఈ 3 కలిపినట్లయితే ఏమవుతుంది అన్నప్పుడు దీని అర్థం దాని అర్థం, ఈ శబ్దం ఆ శబ్దం కలిసి ఓ అయినట్టే, దీని అర్థం దాని అర్థం ఆ అర్థం కలిగి చేస్తే ఓం అవుతుంది అన్నారు ఇక్కడ. తప్పటికీ మరి మనకి సాధారణంగా ఏమాత్రమే ఏదో కాస్త వ్యాకరణ పరిచయం ఉన్నది కనుక మనకి ఏదో పాఠమైంది. కానీ ఈ ముముక్షపడి వారు రాసిన వారి కృప వారికి ఎవరి దృష్టిలో ఉన్నది? పెన్నైకుం పిడైకుం అన్నారే. అంటే ఏమిటి? స్త్రీలకైతే ఇట్లా కాదు, స్త్రీలకైతే ఎందుకంటే చదివే వాళ్ళు కనుక వాళ్ళ కోసం అన్నమాట, మన కోసం కదా. స్త్రీలకి చెప్తుంటే మాకు తెలిసి అక్కడ అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. స్త్రీలకి ఎందుకంటే మొదటిదాకా ఏం చదవండి చెప్తున్నా కదా. మా నాయనమైనటువంటి నాయన మనం అన్ని వస్తువులకు తెలుస్తున్నాయి. నువ్వు ఎందుకు చదువుకోలేదంటే ఆడవాళ్ళు భార్య చదువుకుంటే భర్తకు ఆయుష్ తక్కువ. ఆ ప్రేమతోటి నేను ఒక అక్కడ ఇలాగా అందుకని అక్షరాలు పెండ ఎక్కువ పేద ఎక్కువ పేద అంటే మందబుద్ధులు, అంటే ఈజీగా గ్రాస్ చేయలేని వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం చెప్పింది కనుక మరి ఇక్కడ నువ్వు వ్యాకరణం అంతా చెప్తే ఎక్కడ అర్థమవుతుంది కనుక వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఏం చేస్తుంది? 3 అక్షరాలు ఎట్లా వస్తాయో తెలుసా మీకు? ఆ వేదాల నుంచి ఎట్లా వచ్చింది చెప్తూ ఇక్కడ ఏమంటున్నాయంటే 3 తాజీలే తైరై 3 తాజీలే తైరై నిరిస్తూ కడయింద வெண்டில் திரட்டுமா போலே 3 வேதத்திலும் 3 అక్షరత్రయం వెడుతదు. 3 తాజీలే 3 కుండలు తయారుకోండి. ఆ 3 కుండల్లో మనం ఇండ్ల పెరుగు పోసినాం, అల్ల పెరుగు పోసినాం, అల్ల పెరుగు పోసినాం. 3 కుండల్లో 3 పెరుగు పోసినాం. ఆ 3 పెరుగు పోసి ఎందుకంటే చల్ల చేయాల్సింది. అది దీంట్లో పెరిగాక దాంట్లో పెరిగాక అదే పోసినాం. పోసిన తర్వాత ఇది చల్ల చేసి నీళ్లు పోసి చల్ల చేసే వరకు ఏమవుతుందంటే బాగా పెరుగుంటే 3 పోయాలి కదా. మరి పోసి ఏం చేసినాం? చల్ల చేసి ఏం చేస్తాం? ఆ చల్ల నుంచి చిన్నగా వెన్న ముద్ద తీస్తాం, మెల్లగా తీసి వెన్న తీస్తాం. అది వెన్న అనేది ఏంటి? ఆ పెరుగుకు చల్లకు పాలకు ఉండే సారం. ఇక వెన్న తీసిన తర్వాత మళ్ళీ వెన్నని ఇంకేం చేసేది? అదే వెళ్ళదు, అది కరిగితే నెయ్యి అవడం అనేది ఆ తర్వాత వేడి తగిలినప్పుడు. కానీ ఇట్లా తీసినప్పుడు అయితే ఉందో వెన్న ముద్ద వెళ్ళింది. అది తీసి పక్కకో ముద్ద పెట్టేది. మళ్ళీ 2వ కుండలు చల్ల వేసింది, అల్లయింది, మళ్ళీ అయితే ముద్ద తీసింది. అదే పెరుగు అల్లయితే వెన్న వెళ్ళింది. మళ్ళీ 3వది తీసింది, అల్లయితే వెన్న ముద్ద తీసిన తర్వాత 3 ముద్దలు వెళ్ళినాయి. వెళ్ళాక 3 కలిపి పెద్ద ముద్ద చేసింది. అప్పుడు ఈ ముద్ద దేంట్లోది? మొత్తం పెరుగులోని సారాంశమే ఇది. ఎట్లాగో ఈ 3 వేదాలు ఉన్నాయే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనే 3లో ఋగ్వేదంను బాగా తరచి తరవడం అంటే ఏమిటి? ఆ శబ్దాలని కుదించి దీన్ని లయం చేయడం అంటాం. ఇప్పుడు లయం చేయడం ఏంటి? సాధారణంగా ఒక పెద్ద ఇంత పెద్ద కాగితం అనుకోండి, ఇట్లా ఒక్కపోరాలు మడిచి పెడతాం. లయం చేయడం. సృష్టి అంటే దాన్ని పరచడం, ఇది చాపను చుట్టడం లయం, చాపను విరవడం సృష్టి. అట్లాగే పరమాత్మ కూడా తనకు శరీరంగా తనలో తనకుండేటువంటి ఈ ప్రకృతిని దాన్ని ఏం చేస్తాడంటే తాను కుదించుకొని అన్ని తనలోకి చేర్చుకుంటే అది లయం అంటాం. దాన్ని నెమ్మదిగా ఒకటి విడదీసి విస్తరింపజేస్తే దానికి సృష్టి అంటాం. సృష్టికే ప్రపంచం అని పేరు. ప్రపంచం అంటే అర్థం ఏమిటి? విస్తరింప చేయడం అన్నమాట. ప్రపంచీకరణం అంటే ఏమిటి? దాన్ని బాగా విడదీయడం అనమాట. పంచీకరణం అంటే 5గా చేయడం, పంచభూతాలను విడదీయడం అనమాట. ప్రపంచం అంటే దాన్ని చక్కగా జరిగేట్టుగా చేయడం అనమాట. ఇలాగ సృష్టి అంటాం దాన్ని. కనుక ఇక్కడ ఏమైపోయింది? అదే వస్తువుని మనం ముడిస్తే ఇంత అవుతుంది, తీస్తే ఇంత అవుతుంది అనమాట. కానీ వస్తువులే, మ్యాటర్ అంతే. దాని యొక్క ఎక్స్పాన్షన్ బట్టి ఎట్లా తేడా వస్తుందో అట్లాగే ఇక్కడ కూడా దీన్ని సారం అంటాం. ఇక్కడ ఏమవుతున్నారంటే ఇప్పుడు మనకు తెలిసిన వరకు అంటే మనకు ఈ అర్థం ఏంటంటే మనకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 వేదాలు వస్తున్నాయి. కానీ అదే లేదు. ఆ వేదాలని మనం కుదిస్తే అది పోయినా కొద్ది దాన్ని ఎట్లాగా మనం కుదిస్తుంటే ఏమవుతుందంటే చివరికి ఆ అని మిగులుతుంది. ఋగ్వేదం అంతా కుదిస్తే ఆ, యజుర్వేదం అంతా కుదిస్తే ఊ, సామవేదం అంతా కలిస్తే మా అని వస్తుంది. ఎట్లా వస్తుందో అది స్టేటస్ కూడా ఇక్కడ చెప్తున్నారు.
భూ ఇక్కడ మొదట ఋగ్వేదాన్నంతా కుదిస్తేనంటే భూ అని వెళ్తుందట దాని. ఆ యజుర్వేదాన్ని కుదిస్తే భువహ అని వెళ్తుంది, సామవేదాన్ని కుదిస్తే సువహ అని వెళ్తుంది. అయితే భూ అనేది కూడా ఇంకా అందులో దాన్ని ఇంకా దాన్ని కుదిస్తే దాన్ని చేస్తే ఇంకా చిన్నగా వెళ్ళే అవకాశం ఉంది. ఆ వెళ్ళిస్తే ఆ భూని కూడా దాన్ని బాగా తరిచి దాన్ని బాగా పగలగొడితే చివరికి ఆ మిగులుతుంది. అదిగా దాన్ని రాదు. ఒక కాయం తీస్తాం దాన్ని చెప్ప పలుకు తీస్తా పదార్థి కొడితే ఇంకొక పలుకు వెళ్తుంది, ఆ పలుకు కొట్టే రచన చేసింది, ఇంకేం లేదు. అలాగా వెళ్ళింది అంటే అలాగా ఈ ఋగ్వేదం అనేటువంటి ఒక విభాగంలోంచి చల్లని గల తిరిగి వెన్న తీసినట్టుగా దాంట్లో వచ్చి తీసినారు. కనుక వీటికే వ్యాహృతులు అని పేరు. భువహ సువహ అనేది 3 వ్యాహృతులు అంటాం. మనం హోమంలో వ్యాహృతి హోమం చేస్తాం. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః అనేది భూర్భువస్వః అని ఓం. కనుక ఈ వ్యాహృతులు అంటే అర్థం ఏమిటనమాట? వ్యాహారం అంటే అసలు మాట అని అర్థం. వ్యాహృతి అంటే అందులో నుంచి తీసుకోబడినటువంటి ఒక మాట. కనుక అదొక పదం అన్నమాట. ఇక్కడ వ్యాహృతులు అంటే ఇక స్పష్టంగా దాన్ని అంత తయారు చేసినవి. ఈ రకంగా ఆ ఉ అనే మానక్షరాలు దీంట్లో వచ్చినాయి. అయితే వచ్చినాయని మనం ఏదో ఊహకు చెప్పడం కాదు, అదే వేదం ఇక్కడ చెబుతుంది అంటూ మనకి ఇక్కడ ఏకార్థం మునిచేదు 3 ప్రకాశితులే భూరితి ఋగ్వేదాత్ జాయత భూయితి యజుర్వేదాత్ సువరితి సామవేదాత్ తాని శుక్రాణ్యభ్యతపతు తేభ్యో అభితభ్యేభ్యః త్రయో వర్ణాః అజాయంత అకార ఉకార మకార ఇతి తానేకదా సమవతు తద్ ఏతద్ ఓం ఇతి. ఎన్నుం అకారంచాపి ఉకారంచ మకారంచ ప్రజాపతి வேதத்ரயாநிரபுகது பூஹு புவஹ சுவரிதி என்றும் ஸ்ருதி ஸ்மிருதிகள் சொல்லுகிறபடியே ருக் யஜு சாமரூபமான வேதத்ரயத்தில் நின்னும் பூஹு புவஹ சுவஹ என்கிற வியாஹுத்தத்தையும் தோத்துவித்து அந்த வியாஹுத்த த்ரயத்தையும் பொன் ஓடவைக்குமா போலே ఆహయాల్ ఇది సకల వేదసారం అని చెప్పారన్నమాట. అందువల్ల ఇక్కడ ఈ ఋగ్వేదము యొక్క తత్వానంతగత భూహు అయిందనమాట. యజుర్వేదం అంతా కుదిస్తే చివరికి భువహ అయింది, సామవేదం కుదిస్తే సువహ అయింది. ఈ 3 అయినప్పుడు ఈ 3లో కూడా భూ నుండి ఇక్కడ ఒక చిత్రం చెప్తున్నారు. ఏంటి? సామాన్యంగా కుండలో పెరుగును చల్లగా చేసి దాంట్లో వెన్న ముద్ద తీసి కరెంట్ ఎట్లా అవుతుందో అట్లా ఉంటుందని ఏ ముద్రకు ఆ ముద్ద చెప్పి ఇక్కడ మరి ఆ భూ నుండి ఆ ఎట్లా వచ్చింది అనేటప్పటికంటే మరొక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. అంటే శాస్త్ర ప్రకారం కాకుండా సామాన్యంగా ఇదిగో మనకు ఒక బంగారం నగ ఉంటుంది, ఆ నగ ఉంటే దాన్ని ఏం చేస్తాం మనం? దాని అంతా అగ్గిలో చేస్తే ముద్ద అవుతుంది ఒకటి. ఏ నగకు ఆ నగ ముద్ద అయిపోతుంది. అయిపోయినాక మిగిలిన బంగారం అయినప్పటికీ దాంట్లో కూడా మైల ఉండవచ్చు. అప్పుడే ఏం చేస్తావు? దాన్ని తీసుకుపోయి అగ్గిల వేస్తావు. అగ్గిల వేస్తే చిట్ట చెరుకు మిగిలిన బంగారు పిసరు. ఎట్లాగో ఈ భూ నుంచి కూడా మనం బాగా దాన్ని అతి తప్పేటి బాగా దాన్ని ఒక బంగారాన్ని అగ్గిలో వేసినట్టుగా దాన్ని బాగా మరీ ఇంకా పొడిగా దాన్ని బాగా తరిస్తే దాంట్లో ఆ అనే అక్షరం వచ్చింది. ఆ దాంట్లో వచ్చి ఇలా వచ్చి ఆ ఈ అని వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందో దానికి వేదంలో ఉండేటువంటి ఉదాహరణ చూపిస్తూ ఋగ్వేదాజాయత భువః యజుర్వేద అని చూపించారు. ఇది వేదమే కాకుండా మనం ఏ ప్రమాణం చెప్పినా ఏది చెప్పినా కూడా అది వేదములోంచి, వేదము కాకుండా ఇవి కూడా మిగతా శృతి ఇతిహాస పురాణాలు కూడా మనకు దానికి చెప్పాలి. ముందే చెప్పాం కదా, మనం వేదం యొక్క అర్థం మనకు స్పష్టం కావాలనుకుంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే అని చెప్పింది. కనుక వేదంలో ఉండే ఒక శబ్దం యొక్క అర్థం చెప్పాలన్నప్పుడు అక్కడ ఉండే నిరుక్తము, అక్కడ ఉండే శాస్త్రం యొక్క సహాయంతో చెప్పినా అదే అర్థం మనకు స్పష్టం కాకపోతే ఇతిహాసంలోంచి అంటే భారతమో రామాయణమో లేకపోతే పురాణాల్లోంచి 18 పురాణాలు ఎక్కడో ఒక చోట దాని అర్థం ఎట్లా చెప్తామో ఇలాగ స్మృతి ఇతిహాస పురాణములు. స్మృతి అంటే ముందే మేము చెప్పుకున్నాం కదా, శృతిలో వేదములో చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఋషులు రాసిన వాటిని స్మృతులు అంటాం మనం. అది మనం ధర్మశాస్త్రం ఒక స్మృతి కావచ్చు, భగవద్గీత ఒక స్మృతి ఇలాగా. కనుక ఇక్కడ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నారు? ఋగ్వేదమును మనం సూక్ష్మం చేస్తే యజుర్వేదము సూక్ష్మం చేస్తే ఈ అక్షరాలు వచ్చినాయి అనడానికి ఉపనిషత్తులో ఉండేటువంటి అర్థాన్ని వాక్యాలు చెప్పడమే కాకుండా స్మృతి పురాణాల్లో ఉన్న వాటికి కూడా మనకు ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. ఆ ఉదాహరణ ఇస్తుండేటప్పుడే ఇక్కడ వాటిని
నామరు వాటి గురించే చెప్పేప్పుడు ఇంతకుముందు మనం చదివినటువంటి ఈ శ్లోకాలు ఏవైతున్నాయో ఆ శ్లోకాలని కూడా ఆ పురాణాల్లో ఉన్నటువంటి అంశాలని మనకు ఉదాహరణగా తీస్తూ చెప్పినారు. ఇది మనం చూపించేసి ఇక్కడ ఏదైతే వేదత్రయాన్ని ఋగ్వేద యజుర్వేద సామవేదంతో పాటు శృతి స్మృతి ఇతిహాస పురాణంలో చెప్పారు కనుక దీంట్లో ఇంకా దానికి ఇంకా అర్థంలోకి వెళ్ళారు. భూ అనేటువంటి దానికి ఆ అనే దానికి ఏమిటి లక్షణం అని తీసుకొచ్చి అక్కడ మనకి భూ అంటే ఎట్లాగా వస్తుంది అంటే భవతి ఇది భూ. ఋగ్వేదం అంటే ఇక్కడ మన అర్థం ఋగ్వేదములో ఉండేటువంటి అర్థం ఏమిటి? ఋగ్వేదం అంటే మంత్రం. యజుర్వేదం అయితే ఉన్నదో ఆ మంత్రములను మనము రోజు కర్మలోకి యజ్ఞాల కర్మల్లో మనం ఎట్లా చేయాలి అది చెప్పే పద్ధతి అన్నమాట. అప్పుడు మంత్రాన్ని ఎట్లా చేయాలి. సామవేదం అనేది ఏదో ఉందో అదే ఋగ్వేద మంత్రానికే గాన రూపంలో, ఎందుకంటే గానముగా దాన్ని మార్చి మనం ఆ మంత్రాన్ని పాడితే దానికి శక్తి ఇంకెక్కువగా పెరుగుతోంది అని ఇక లక్షణాలు. కనుక ఇక్కడేమైందంటే ఈ ఋగ్వేద మంత్రాల్లో పరమాత్మ తత్వమే చెప్పబడి ఉంది. అక్కడ యజుర్వేదములో భగవత్ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమో వాడి తృప్తి కోసమో వాడి కైంకర్య రూపంలో లేక వాడి అనుగ్రహం వచ్చి మనకి రావడానికి కోసమే యజ్ఞాది కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లాగే ఆ సామవేదములో కూడా వచ్చేటువంటి లక్షణం ఏది ఉందో ఇది మొత్తం కూడా 3 వేదాలు కలిపి ఏం చేస్తే వేదైత్య సర్వై అహమేవ వేద్య అన్నది కనుక సకల వేదములు పరమాత్మ తత్వాన్నే చెప్పేవి. కనుక ఈ భూవస్వహ అనే 3 అక్షరాలు కూడా ఈ పరమాత్మని గురించే చెబుతాయి. ఏమిటి ఆ పరమాత్మ చెప్తాయి? ఎవరు పరమాత్మ అనేటప్పటికీ యతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రజంతే విసంవిశంతి అని చెప్పి ఎవడి వల్ల ఈ సృష్టి అంతా కూడా జరుగుతున్నదో, ఎవడి ఈ సృష్టిని రక్షిస్తున్నాడో, ఎవడిలోకి సృష్టి మళ్ళీ ఇదంతా లయమైపోతున్నదో, ఎవడిలో మోక్షం అనేది కలుగుతున్నదో యత్ ప్రజంతి అభిసంవిశంతి 2 మాటలు ఉన్నాయి అక్కడ. ప్రజంతి అంటే ఒట్టిగా చేరిపోయి మళ్ళీ రావడం, ఇలాగా అభిసం అంటే రాకుండానే అందులోనే చేరిపోవడం, ఇది మోక్షం. ఇలాగా ఎవడైతే ఉంటాడో అలాంటి వాడిని మనము పరమాత్మ అంటున్నాం. కనుక ఆ పరమాత్మత్వాన్ని మొత్తం వేదమంతా కలిసి చెబుతున్నది. అలా భూ అంటే భవతి ఇది భూ. భవతి అంటే తానే సృష్టి ప్రపంచాన్ని సృష్టిగా చేసేవాడు కనుక భూ అని పేరు అన్నమాట. అలాగా భువహ భూ అహ అని అర్థం. అంటే ఈ సంసారాన్ని ఈ భూమిని వీటిని తాను మనకుండేటువంటి సంసార బంధాన్ని అస్యతే పోగొట్టేవాడు అనమాట. కనుక భవహ అంటే సృష్టి చేస్తాడు, తర్వాత మోక్ష ప్రదాత లేక మన కష్టాలు పోగొట్టేవాడు ఆయనని. సువహ అనేటప్పటికీ కూడా అలాంటిదే. సు అంటే దానికి మనం రక్షణ అని అర్థంలో వస్తుంది, అంతే మనం రక్షించేవాడిని అర్థంలో ఉన్నాడు. ఇలాగా అంటే సృష్టి స్థితి లయములు చేసి మనం సర్వవిధంలో రక్షకుడైనటువంటి పరమాత్మ అనేది భువహ సువహ అనేది. ఈ 3 కూడా వేదముల యొక్క సారంగా తీసుకోబడ్డవి కనుకనే హోమం చేసేటప్పుడు ఓం వ్యాహృతులు అంటే ఈ మాటల్ని మనం చెబితే ఉంటుందంటే ఓం భూస్వాహ భువస్వాహ ఓం అని చెప్పడం వల్ల సకల వేదములతోటి మనం అక్కడ యజ్ఞం చేసి హోమం చేసి తద్వారా పరమాత్మ యొక్క అగ్నికి అంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్య సంకల్పానికి పాత్రులను కావాలి అని చేయడమే ఇక్కడ ఉండే వ్యాహృతి హోమం అంటాం మనం. అదంతా సరే ఆ రకంగా చేస్తే ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మనకి ఏం చెప్పారనమాట, ఇది ఆకయాలే ఇది సకల వేద సారం. ఏది సకల వేద సారం? ఓం అనేది సకల వేద సారం. ఎందుకంటే ఆ అనేది ఋగ్వేదం, ఊ అనేది యజుర్వేదం, మా అనేటువంటిది సామవేదం కనుక ఈ 3ని కలిసినప్పుడు ఓం అయింది కనుక ఓం అనేది సామవేదముల యొక్క ఇక అసరవేదం అనేది ఆటోమేటిక్గా అందులో అనుకోవాల్సిందే. ఆ సకల వేదముల యొక్క సారమంతా ఓంలో ఉంది కనుకనే మనం సాధారణంగా ఏం చేస్తున్నాం ఓం 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 అంటే ఓం అనే దానికి అప్పుడు సకల వేదాలు ఓంకార ఉచ్చారణ చేయడం వల్ల అన్ని వేదాలు పారాయణం చేసినట్టే లెక్క. ఇది అందువల్ల వేదతత్వానికి సూచారన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఓం అనేటువంటిది ఎప్పుడు కూడా యద్వేదాల సాధారణంగా యో వేదాదౌ స్వర ప్రోక్తో వేద అంతే చ ప్రతిష్ఠిత అని ఇంకా వాళ్ళకి ముందు వివరిస్తారు. ఓం అనే దానికి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము పరమా అంటే వేదముల కన్నా ముందు చదువుతాం, అది అయిపోయిన తర్వాత ఓం అని దాన్ని ముగింపు చేస్తాం. అంటే అర్థం ఏమిటి? ఓం అనేది అని అంటున్నామంటే మొత్తం వేదం చదివే అవకాశం ఉంటుందో లేదా మనకి ఓం అనబట్టి అన్ని వేదాలు చదివినట్టే లెక్క. ఆ తర్వాత ఆ ఓంకారం నుంచి వచ్చినటువంటిది ఏ ఉపనిషత్తు ఏ మంత్రము ఏ విభాగము ఏదో మనకు ఏ పురుష సూక్తమో ఏ సూక్తం వస్తుందో దాన్ని కాస్త మనం వివరంగా చదువుతాం. కనుక ఓం అనేది దానికి ప్రారంభం చేయాలి. ఇక చదివిన తర్వాత మళ్ళీ ఓం అని అనుకోండి అంతా మొత్తం అయిపోయినట్టే అనమాట.
అది అందులో చేరినట్టుగా లెక్క. ఇది దరిద్రాష్టం చదివినట్టు లెక్క అనమాట. భోజనం చేసినప్పుడు ఓం భూర్భస్వ మొత్తం చుట్టాం, తిన్నాక మళ్ళీ చుట్టాం, అది అయిపోయింది అనమాట. ఈ 2 రకాల ఓం ఓం, ఈ 2 రకాల చివరికి వేదాంతేజ ప్రతిష్ఠిత. వేదాదౌ స్వరప్రోక్త వేద అంతేజ ప్రతిష్ఠిత. వేదం యొక్క ముందు వేదం యొక్క చివర ఉంటుంది కనుక ఓం అనేది ఇది సకల వేద సారం అన్నప్పుడు ఈ మంత్రంలో మన ఓం అందువల్లే ఓం భూర్భస్వాహార్థమే. ఓం భూర్భస్వ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంలో అసలు గాయత్రి మంత్రం ఏది? ఓం భూర్భస్వ కాదు, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది అది గాయత్రి మంత్రం. అది ఆ గాయత్రి మంత్రాన్ని వివరించేటువంటిదే కనుక బీజాక్షరాలతో ఉన్నటువంటి శ్రీరామాయణం కనుక తత్సవితుర్వృత్తాదుడు తపస్వాధ్యాయ నిర్వహణ తాతోటి ప్రారంభమైపోయి అది 24 అక్షరాలకు 24,000 సరే ఆ వేల శ్లోకాలుగా మారింది. మరి ఈ ఓం భూర్భువస్వాహ ఏమిటి అంటే ఏ మంత్రమైనా అందులో నుంచి వస్తుంది కదా. కనుక మనం ఏం చేస్తామంటే ఓం అన్న తర్వాత వేదమని, ఇక ఆ వేదములో నుంచి వచ్చిన భూభువ స్వహ ఈ వ్యాహతులు కనుక ఈ 3 ఈ అయిన తర్వాత అసలు మంత్రం ఏదో మనం ఒక చదువుతాం. అది చదవకుండా ఆ చివరికి మనకు ఇలా ఓం భూభు ఎవడో ఇచ్చాడు అనుకోండి, తాత్సర్యం చదువుకున్నా సరే అది వేదం చదివినట్టే లెక్క అని మన వాళ్ళు ఎప్పటికప్పుడే దానికే క్లియర్ చేస్తూ పోయినారనమాట. కనుక ఇక్కడ ఓం శబ్దాన్ని చెప్తూ ఇది ఇక తర్వాత ఇక దాని అర్థాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు శబ్దములు పగలగొట్టి ఓంలో ఆ ఊ మా ఎట్లా వచ్చిందో చేసి ఇక్కడ మనము ఇంకొక విశేషం ఏంటంటే సాధారణంగా ఈ అద్వైత మిగతా మతాంతరులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఓం మరి దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని మూర్తిత్రయమని ఇలాగా అర్థం చెబుతూ ఉంటారు అనుకోండి. అదంతా అది అది నా ఊహ వచ్చింది. ఎక్కడ ఆ అంటే పరమాత్మే, మరి ఊ అంటే బ్రహ్మ అని ఎక్కడ ఉంది, ఆ అంటే విష్ణు ఎక్కడ ఉంది అనేది అది ఏ పురాణాల్లో ఉందో ఏం తక్కువ కానీ మొత్తం మీద వాళ్ళు చెబుతారు, వీళ్ళు అనుకుంటారు. అందరం చెప్పిన దానికి చదువుతాం, సరిపోయింది, ఆ విషయం వేరు. కానీ శాస్త్రీయమైన చర్చకు వచ్చేటప్పుడు మాత్రం ఓ అంటే ఇదే అర్థం. అయితే ఇక్కడ 3 శబ్దాలు వేసినప్పుడు మరి 3 అక్షరమాయ్ 3 పదమాయ్ ఏ 3 పదాలు 3 పదం అంటే దీనికి అర్థం కావాలి. ఏమిటి ఆ అంటే అర్థం ఏమిటి, ఎట్లా చెప్పాలి? ఇది అకారం సకల శబ్దత్తు కారణమాయ్ సత్య ప్రతిలీన శనిగిరబడియే అంద ప్రణవంతనత్వం తాను కారణమాయర్కయాలే అకారో వై సర్వావాక్ సమస్త శబ్దమూలత్వాదకార స్వభావత ఎనిగిరబడియే సకల శబ్దత్తుக்கும் కారణమాయి సర్వేశ్వరన్ సమస్త వస్తు శరీరతయా సర్వరక్షణాயிருக்கும்படியை ప్రతిపాదిక్కిற నారాయణ పదత్తుకు సంగ్రమాயிருకయాలే నారాయణ పదత్తుకు సంగ్రమాயிருకయాలే సకల జగత్తు కారణమాయ్ సర్వరక్షకరాన ఎంబెరమాన ఈశ్వరుడికిరదు. ఆ అంటే ఏమర్థము అంటే ఆ అంటే పరమాత్మ, ఎంబెరుమాన ఈశ్వరుడికిరదు. ఎంబెరుమాన అంటే మా పెరుమాళ్ అంటే మనను కాపాడేవాడు అంటే సర్వరక్షకుడైనటువంటి పరమాత్మను అనర్థము. ఆ అంటే సర్వరక్షకుడైన పరమాత్మ విష్ణు భగవానుడు అన్నమాట. ఇది ఎట్లా అప్పుడు మనకు ప్రతిపాదిస్తారు. ఎట్లా అంటప్పటికీ దానికి 2 రకాలు చెప్తున్నా, దాన్ని శాస్త్ర సంగ్రహంగా చెప్పుకొని వివరణ రేపు వెళ్దాం మనం ఒకటి. అది వెళ్తప్పటికి ఏంటంటే దీనికి పరమాత్మకి దీనికి ఎందుకు అంటే మొదలు పరమాత్మ ఏమిటి, ఈ సృష్టికి మూల కారణం ఎవరు అన్నప్పుడు పరమాత్మ. ఎందుకంటే ఇంతకుముందే మనం చదువుకున్నాం కదా, ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే, ఇమాని భూతానికి కనిపిస్తున్న పుట్టినవన్నీ ఎవరి నుంచి వస్తున్నాయో, ఏన జాతాన్ని జీవంతి ఎక్కడి నుంచి ఉన్నవి ఉంటుంది రక్షింపబడుతున్నాయో, యత్ ప్రయంతి దేంట్లో చేరుతున్నాయో సంసత్తి సృష్టి స్థితి లయములకు మూల కారణం ఏదైతే ఉన్నదో అది కారణం అంటాం. ఆ కారణమే పరమాత్మ. అందుకంటే ఇంకా వాడికి ఇంకా వేరే సృష్టి లేదు కనుక ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇంకా వాడు ఎక్కడికి వచ్చాడు అనేది ఆటోమేటిక్. ఎక్కడో ఒక తన శాస్త్రం అనేది ఏం చేస్తుందంటే యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. మనకు సైన్స్ ఏం చెప్తుంది, సామాన్యమైనటువంటి శాస్త్రం వస్తేనేమో సామాన్య శాస్త్రంలోనేమో ఈ ప్రకృతి ఎట్లా వచ్చింది అంటే దానికి ఎలిమెంట్స్ కొన్ని ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో చూస్తుంది. ఆ ఎలిమెంట్స్ ఎట్లా వచ్చినాయి అవి ఎట్లా ఉన్నాయి అంతేగా. ఆ తర్వాత దాని తర్వాత వేదాంతం ఆ ఎలిమెంట్స్ కూడా ఎట్లా వచ్చినాయో ముందుకెళ్తుంది. వెళ్ళిన దీనికి ఒక స్టేజ్ వస్తుంది, ఆ పరమాత్మ నుంచి వచ్చింది, ఆ పరమాత్మ నుంచి వచ్చాడు ఆధారిత ఉన్నాడు. కనుక ఎక్కడో ఒక చోట దాన్ని బేస్ మనం స్టార్ట్ చేయడానికి మూలం దాన్ని కారణం అంటాం, దాన్ని మూల తత్వం అంటాం అన్నమాట. కనుక అలాంటి కారణం పరమాత్మ, సృష్టికి కారణం ఎవరు పరమాత్మ. ఆ తర్వాత మనం రక్షిస్తున్నది ఎవరు పరమాత్మనే. ఎందుకంటే తాను అంతర్యామిగా ఉండి మనలో ఉండి రక్షిస్తున్నాడు. కనుక మన పరమాత్మ 2 పని చేస్తున్నాడు. ఒకటి సృష్టిని సృష్టి చేస్తున్నాడు, సృష్టి రక్షిస్తున్నాడు, సృష్టిని తనలో చేర్చుకుంటున్నాడు.
అయింది కదా. ఈ లక్షణాలు కలవాడు పరమాత్మ, అతని పేరే నారాయణుడు అని ముందు మనకు వస్తుంది. ఎందుకు అయితే అతనికి సంగ్రహంగా ఒక పేరు ఉంది. అసలు ఇక్కడ ఈ అంటే ఎక్కడెక్కడ ఒక వస్తువు ఉందనుకోండి, ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుకి ఏం చేయాలి? వస్తువు సృష్టి చేసినప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి. మనం ఒక ఏదైనా సరే అది ఎవడు సృష్టి చేస్తాడో, వాడు ఏ భాషలో మాట్లాడతాడో వాడు దానికి ఆ పేరు పెడతాడు. ఇప్పుడు కొత్తగా తయారైన వస్తువులన్నీ కాస్తాయి. అట్లాగే పరమాత్మ ఒకడు ఉండేటప్పటికీ ఆ పరమాత్మ ఒక పేరు పెట్టాలిగా, పిలవాలంటే తెలుస్తాం మనం. ఏం పేరు పెట్టాలి? ఆ పేరు ఉండేటువంటి ఎట్లా ఉండాలి? ఆ నామం అనేది వాడి తత్వమంతా అందులో ఉండాలి. ఇప్పుడు పరమాత్మ తత్వం ఏమిటి? అతను కారణుడు, సృష్టి స్థితి లయములకు మూల కారణుడు కనుక కారణత్వం ఉండాలి. అక్కడ అతను రక్షకుడు, రక్షకత్వం ఉండాలి. ఆ అంటే ఇక్కడ ఏమైంది? సకల సృష్టికి మూలమైనటువంటి వాడు పరమాత్మ. మూలం ఎట్లాగో సకల శబ్దరాశికి మూలమైంది ఆ. అకారో వై సర్వా వాక్. అకారమే అంటే మన మొత్తం వాక్మయం. వాక్ అంటే మాట. ఈ మాటలు, శబ్దాలు, వర్డ్స్, సెంటెన్సెస్, లాంగ్వేజ్ ఎంత ఉందో అన్నిటికీ బేస్ ఆ. కనుక ఇది అన్నిటికీ మూలం. శబ్దము అకారం, అంటే పదము అకారం, అర్థము పరమాత్మ అయినప్పుడు ఇది ఎవరికి పేరు? ఒక్కొక్క శబ్దం ఉంటే శబ్దానికి ఒక పేరు వచ్చింది. మూలం ఇంకా దాని తర్వాత ఏం లేదు, దాని తర్వాత అది లేదు. అక్కడ దానికి ఏంటంటే ఆ. కనుక అకారో వై అకారం అకారార్థో విష్ణు జగదుదయ రక్షాకృత్ అని భట్టరాజు చెప్తారు. అకారం అంటే ఆ అంటే విష్ణువు అన్నమాట. దీన్ని వేదంలో చెప్పింది. అకారో వై సర్వావాక్. అన్ని వాక్కులన్నిటికీ అకారం మూలం కనుక ఇది ఆ నుంచి అన్ని శబ్దాలు వచ్చినాయి. ఇది మీద మాకు పండిత సభలో ఒకసారి వాళ్ళు ఇచ్చినారు అనుకోండి, ఇంట్లో ఉన్నదాన్ని వివరించు అంటే సరే దాన్ని బాగా ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మనకు అకారో వై సర్వావాక్ ఆ అనేది మూల పెట్టాలంటే ఒక్క సంగతి తెలుసుకోమని పూజ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే సామాన్యంగా ఆ అనేది అన్నిటికీ శబ్దాలకు మూల పెట్టాల. సరే శాస్త్ర ప్రకారం ఉందని ఆ అంటే ధ్వని. శబ్దం అంటే ధ్వని కదా. ఆ ధ్వనికి మూలం ఏమిటి అన్నప్పుడు ఏంటి? మొట్టమొదట ధ్వని ఎక్కడికి వస్తుంది? దీంట్లోంచి రావాలి. దేంట్లోంచి రావాలి? అందువల్ల నోరు తెరిస్తే కదా ధ్వని రావాలి. నోరు ఎవరు చేస్తాం? ఆను ఆ అంటే నోరు తెస్తాం, లేకపోతే అనే అన్నాం. కనుక ఆ అనేటువంటిది నోరు తెరవగా వచ్చేసిన మొదటి ధ్వని. ఇక తర్వాత ఇక్కడ ఏమిటి? ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ అది టచ్ అయిపోతే సౌండ్, అది గాలి, అప్పుడు దానికి సౌండ్ వస్తాయి. కనుక మనకి వ్యాకరణం కూడా దాంట్లో చెప్పేటప్పుడు శాస్త్రంలో అకుహ విసర్జనీయానంకంఠ అని అక్క ఇవన్నీ విసర్గలు ఉంటాయి, వాటికి కంఠాల నుంచి వస్తాయి. అంటే సౌండ్ ఇందులో గాలి వస్తుంది. ఆ గాలి ఎక్కడ టచ్ అవుతుందాక సౌండ్ వచ్చింది. కనుక ఎక్కడ వచ్చి అక్కడ వచ్చింది ఆ అన్నాం అనుకోండి. ఆ అనేది మనకేమవుతుంది? ఇక్కడ ఈ పదవుల దగ్గర కలిస్తే ఒక అక్షరం, ఇక్కడ టచ్ అయితే ఒక అక్షరం, ఇక్కడనే ఆగితే ఇంకో అక్షరం, ఇక్కడైతే ఇంకో అక్షరం. ఇలాగా అక్కడక్కడ ఆ ముఖంలో ఉండేటువంటి మనకు ఉండేటువంటి పార్ట్స్కి ఎక్కడ గాలి తగిలితే వచ్చే సౌండ్ బట్టి ఆ ఈ ఊ ఇవన్నీ వచ్చేసాయి. కనుక ఊ ఆ ఇవన్నీ కూడా దేంట్లో చూసేవి? ఆ నుంచే. దాన్ని ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే అసలు మనకి ఇన్ని అక్షరాలు చెప్తున్నాం. ఇవన్నీ సామాన్యంగా ఏంటంటే ఒక మట్టి ఉంటే ఆ మట్టితోటి కుండ, చిప్ప, గూనె పెంకు ఇంకేమో తయారు చేసినట్టే తప్ప అసలు మట్టి ఆనే. ఎందుకు వచ్చినాక ఇప్పుడు మనకి ఏం చేస్తాం? కాకాకి ఇచ్చే చదివాలనుకోండి, లేకపోతే కాక్ పంపిస్తే కాక్ గుడిస్తే కి, కాక్ పంపిస్తే ఇలా కారణానికి బొమ్మ గుడి, ఇంకా వస్తే కి కు కా క్రూ అయింది. అట్లాగే ఆక్కమ్మియు ఏమవుతుంది? ఆక్కమ్మిస్తే ఈ, ఆ గుడిస్తే ఈ, ఆక్కమ్మిస్తే ఊ, ఆ గుడిస్తే రు. అలాగా మనకేంటే ఆకే గుడి, కొమ్ము, వృత్తం కాకిచ్చినట్టుగా ఆగిస్తేనే వస్తాయి. కనుక విడదీస్తే ఆనే కాయకుల బేసు. కనుక ఇది శబ్దాలకు ఉండే లక్షణాన్ని బట్టి చూసినప్పుడు అన్ని అక్షరాలకు శబ్దానికి మూలం అక్షరాలు, అక్షరాలకు మూలం ఆ. అకారో వై సర్వావాక్ అన్ని మాటలకు వచ్చింది. అలాగే కాకుండా ఈ శబ్దం అనేటప్పుడు ఇలా కాకుండా శబ్దం ధ్వని వస్తుంది అనుకోండి. మీరు ఓంకారానికి ఏది ఓం, ఇక్కడ ఆ అన్నాం అనుకోండి, ఇది ఇక్కడ వచ్చేసి ఊగా మారుతుంది. ఆ తర్వాత ముక్కల చేత మాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఆ అంటే ఆ అవుతుంది. ఆ ఇక్కడికి వెళ్ళి ఊ ఇట్లా వెళ్ళి ఇక్కడ ఊగా అది కాస్త దగ్గరికి వచ్చి ఆ ముక్కలు అవుతుంది. కనుక ఓం అనేది ఆ అని అర్థం. అది అంటే ఆ ఊ మా వీటిని ఆ సౌండ్కి మనకి అకారం అనేది ఇక్కడి నుంచి
ప్రారంభమవుతుంది కనుక అకారో వై సర్వావాక్ అనమాట. ఈ ఓంకారం నుంచే తల్లిదండ్రులు. అందుకొరకే దీన్ని మనకు స్పష్టంగా వేరే మతస్థులు అందరికీ ప్రధానమైనది. అందుకొరకే వాడు ఆమ్ అంటారు, మనం ఓం అంటే వాళ్ళు క్రిస్టియన్స్ ఆమ్ అంటారు. అంతేగా, అంటే ఆమ్ అంటే ఇక్కడికి ప్రెస్ రాలేదు, మనకు వచ్చింది మన ఋషులకి కనుక వాళ్ళు ఓం అన్నారు. ఈ ఆరే ఓం ఓంకార ప్రభో వేదా, ఓంకారం నుంచి వేదాలు వచ్చినాయి, ఓంకారం నుంచి సర్వం వచ్చింది ఎక్స్ప్రెషన్ చెప్తూ వచ్చి అకారో ఈ సర్వావాక్ అన్నారు. కనుక ఆ అంటే అర్థం ఏమిటి అంటే సకల పదార్థములకు సృష్టి స్థితి లయములకు మూల కారణం బేస్గా ఉన్నటువంటి పరమాత్మ ఎట్లాగో సకల శబ్దములకు కూడా మూలమైనది ఆ కనుక ఆ మూలమైన పరమాత్మ కారణం ఎట్లాగో సకల శబ్దములకు కారణం కనుక అక్కడ కారణానికి పేరు ఈ కారణం కనుక ఆ అంటే పరమాత్మ సృష్టి మూలం చేసేటువంటి సర్వేశ్వరుడు అని అర్థం అన్నమాట. ఇది అర్థం. మరి ఆ కారణం కాకుండా ఆ పరమాత్మకి రక్షకత్వం కూడా ఒకటి ఉంది కదా, ఈ ఆ అనేది ఎట్లా జరుగుతుంది అనే అంశాన్ని మనం రేపు మీద ప్రయత్నం చేస్తున్నాం. ఓం తత్సత్. సమస్త పరివారాయ సర్వమంగళ విగ్రహ శ్రీమతే నారాయణ స్వస్తి ప్రజాభ్య ప్రతిపాదంతాన్యాయ మార్గే మహిం గీత గోబ్రాహ్మణేషు లోకా సమస్తాదిష్టమాసాహిత్య తత్సర్వం చిమితాం దేవ నారాయణముక్తికాయ వాచ మంత్రి వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళం శ్రీకాంతాయ కళ్యాణ జయ జయధ్రం శ్రీవేంకటమాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠవరత్తాయ స్వామిశ్వరీపతే భవయారమణ వెంకటేశ మంగళాచార్య గురువంతరవిశ్వరాచార్య సంస్కృతాయ స్వాయోమానాద్యే నాకు ఇవన్నీ చేసేది అయిపోయింది. ఓం ప్రాణాయ స్వాభాయ స్వౌన్యాయ స్వాహుదాయ స్వం సమాయ సర్వాయ మంగళాచార్య పురోగమచంద్రస్య పూర్ణాచార్య సుధాయాస్తు మంగళమా దేవ్యాతవే దుర్గామ సంప్రదాయ పరమం పరం శ్రీమతే నారాయణ ప్రభు